అందరూ నమస్కారం. మంగ్లీ అండ్ లాయర్ సుబ్బారావు కేసు ఏమైంది చెప్పేసి మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మంగ్లీ వచ్చేసి ఓపెన్ అయిపోయింది. ఎలా ఓపెన్ అయింది? నేను బాధితురాలినే, మిగతా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరు పోగొట్టుకున్నాను అంటుంది. మంగ్లీ గారు అమాయకులు కాదండి, మీరు మీడియా వాళ్ళు అసలు అమాయకులు కాదండి. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందండి, మనం ఎవరు తరపునైనా సరే ఒక యాడ్ ఇస్తున్నా, ఒక బ్రాండ్కి మన అంబాసిడర్గా ఉన్నా, అక్కడ ఏదైనా మోసం జరిగితే దానికి మనం కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆ గోకుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏదైతే ఉందో, మీ కమ్యూనిటీ పర్సన్ రమావత్ మధు, ఓకే, అతను అడుగుతున్నాడు అన్నారు. తర్వాత బాలాజీ అండ్ భరత్, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ అనుకుంటా, ఓకే, వాళ్ళు కూడా సేమ్ కమ్యూనిటీ. వీళ్ళు ఒక కంపెనీ పెట్టి డబ్బులు వసూలు చేసి 5% ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉన్నప్పుడు అందులో మీ పేరు, మీ తమ్ముడి పేరు ఎందుకు వచ్చింది? బాధితులు ఏం చెప్తున్నారు? మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరుతున్నారు వాళ్ళే మాకు చెప్పారు. తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఎస్ కట్టండి అన్నట్టుగా ఈమె కూడా చెప్తే మేము కట్టాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సుబ్బారావు వచ్చేసి క్లియర్గా ఏమంటున్నాడు, మంగ్లీ ముందుండబట్టి వీళ్ళంతా డబ్బులు కట్టారు, మంగ్లీ బాధ్యత తీసుకోవాలి కదా అని నేను చెప్పేసి అడిగితే నన్ను సెటిల్ చేసుకోమన్నారు తప్ప బాధితులకు న్యాయం చేస్తామని అనలేదు, అందుకే నేను కేసు పెట్టా అన్నాడు. ఇప్పుడు మంగ్లీ వచ్చి ఏమంటుంది, ఈ సుబ్బారావుకి బిగ్ బాస్కి వెళ్ళాలని పిచ్చుంది, అందుకే నన్ను ఈ రకంగా నా పేరుని వాడేసి నన్ను బద్నాం చేసేసి ఫేమస్ అవుతున్నాడు అని ఆమంటది. అదేమంటే మరలేమంటది, నన్ను 10 లక్షలు డబ్బులు అడిగాడు అంటది. 10 లక్షల డబ్బులు మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు అసలు? సరే ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు మంగ్లీ చెప్పింది చెప్తూ, నేను కూడా బాధితురాలినే, ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించి ఏ రకంగా నా పేరు పోయింది అంటది. అంటే అర్థం ఏంటి? ఈమె చెప్పబట్టే కదా, క్షమించడానికి పవర్ పోయింది బట్ కంటిన్యూ చేస్తాను. సో ఈమె చెప్పబట్టే కదా అవతల వాళ్ళు డబ్బులు కట్టింది. ఇప్పుడు ఈమె చెప్తున్న ప్రకారం, ఈ వీడియో ప్రకారమే ఈమె చెప్పాను నా పేరు పోయింది అంటుంది. అంటే మీకు తెలిసే జరిగింది, దాని ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ ఉంది. కమింగ్ టు మధు అని అతను, నేను ఎప్పుడుగా మారిపోయి ఏం చెప్పాడు, మంగ్లీకి ఇందులో అసలు ఏ సంబంధం లేదు, మంగ్లీది ఏ తప్పు లేదు, లాయర్ సుబ్బారావు హేమకాంత్ రెడ్డి ఫ్రెండ్స్, హేమకాంత్ రెడ్డి మా దగ్గర 20 కోట్లు డబ్బు తీసుకున్నాడు, ఆ హేమకాంత్ రెడ్డి మమ్మల్ని చీట్ చేశాడు, ఇప్పుడు అతను పట్టుకుంటే తప్ప కేసు ఫైనలైజ్ రావు, కేసు డీటెయిల్స్ మొత్తం బయటికి రావు, బాధితులు న్యాయం చేయాలంటే హేమకాంత్ రెడ్డి దొరకాలి. ఈ హేమకాంత్ రెడ్డి సుబ్బారావు ఫ్రెండ్స్ కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నారు అని చెప్పేసి అతను అంటాడు. సో ఇప్పుడు కేసు రాకుండా సమాచారం మేరకు సిఐడికి ఇచ్చారని తెలిసింది. సిఐడిలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి మంగ్లీ అండ్ మధు, బాలాజీ, భరత్, శివ వీళ్ళంతా కలగలిపి కుట్ర చేశారా, లేదు వీళ్ళు డబ్బులు గ్యాదర్ చేస్తున్నప్పుడు దాని వెనక ఉండి మొత్తం చేసిన హేమకాంత్ రెడ్డి, లేదు వీళ్ళు గ్యాదర్ చేసిన తర్వాత హేమకాంత్ రెడ్డి విషయం తెలిసి డబ్బుని అతను తీసుకొని మోసం చేశాడు వీళ్ళని, ఇవన్నీ తెలియాలి. ఇక లాయర్ సుబ్బారావు ఏమంటున్నాడు, మంగ్లీ మోసం చేసింది, సెటిల్మెంట్ నేను కూర్చుందామని నేను వద్దని చెప్పాను అని అతను అంటాడు. అండ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మొత్తం సాక్ష్యాలు రెడీగా ఉన్నాయి అంటాడు. కమింగ్ టు మంగ్లీ, ఈ వచ్చేమంటుంది, నేను కూడా బాధితురాలని, నేను కష్టపడి ఎదిగాను అంటుంది. కష్టపడి ఎదిగారు, ఓకే, నో డౌట్. కానీ మీకు ఇప్పుడు అకస్మాత్తుగా బంజారా బిడ్డ అని ఎందుకు గుర్తొస్తుంది? మీరు మీడియా ఫ్యామిలీ ఎట్ అవుతారు? మీడియా వచ్చేసి ఏమంటారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలేంటి చెప్పాలా? పోలీసుల పని ఏంటి మరి? నిజాలు తెలిసి మీరు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మీరు కష్టపడి ఎదిగిన మాట నిజమే, కానీ ఏ రాజకీయ పార్టీ మీకు సంబంధం లేదా? కమర్షియల్గా మీరు ఎప్పుడు ఉండలేదా? దిక్కుమలైన తనంగా ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించి బయట మీరు ప్రచారం చేయలేదా? అండ్ అసలు ఎస్వీబీసీకి మీరు సలహాదారుగా ఉండేది అంటే అసలు మీరు ఏ సలహాలు ఇచ్చారు? దాని సలహాదారు కూడా మీరు డబ్బు తీసుకోలేదా? వైసీపీ హయాంలో మీరు వచ్చేసి హ్యాపీగా గుడుల్లో వచ్చేసి పాటలు డ్యాన్సులు చేయలేదా, షూట్ చేయలేదా? వైసీపీకి ఫ్యాను 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 అంటూ ప్రచారం చేయలేదా మీరు? ఆ పార్టీకి రాజకీయం మీరు పాటలు పడి డబ్బులు గడించలేదా? దీన్ని ఏమంటారు, రాజకీయం అనరా? రాజకీయాలు ప్రచారం చేయడం అనరా? ఏంటి మేడం ఇది? మీ దాకా వచ్చేసరికేమో బంజారా బిడ్డని, ఆడబిడ్డని, కష్టపడి ఎదిగాను, డబ్బులు నాకు తెలుసు, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నా మీద కావాలని కుట్ర చేస్తున్నారు. సుబ్బారావు కుట్ర చేస్తున్నారంటే తీసుకెళ్తాం, లోపల వేస్తారు, విచారణ చేస్తున్నారు. కాబట్టి కమిటీ మీ విషయంలో వచ్చేసి మీ గతం మీరు మర్చిపోతే ఎట్లా? జనాలకు గుర్తుంది కదా. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పిన వీడియో కూడా నేను నెక్స్ట్ అటాచ్ చేస్తాను, ఆటోమేటిక్ సబ్స్క్రైబర్లే చెప్తారు. ఆ వీడియో మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని? ఇదిగో నేను బాధితురాలిని, ఇదిగో నాకు పేరు పోయింది, అవతలకు డబ్బు పోయింది, క్లియర్ మీరు ఒప్పేసుకున్నారు. నేను కూడా దీనికి సంబంధించి బాధితురాలని ఏ రకంగా ప్రచారం చేశాను, అందరూ ఒప్పించాను, తీరా డబ్బులు కట్టాక ఏమైంది? పత్తా లేకుండా పోయారు,
నా పేరు పోయింది, అవతల డబ్బు పోయింది అంటే ఒప్పేసుకున్నట్టే కదా మంగ్లీ. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో చెప్పిన ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. బట్ ఇక్కడ లాయర్ సుబ్బారావు సంబంధించి ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే మొన్న ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి కొంతమంది బాధ్యతలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది అన్నట్టు ఆల్కహాల్ టెస్ట్ చేశారు అంటున్నాడు. అసలు నాకెందుకు ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంటే నన్ను భయపెడుతున్నారా, అంటే కేసును వచ్చేసి డైవర్ట్ చేయమని చెప్తున్నారా, ఇది కరెక్ట్ కాదు, మంగ్లీ వెనకాల ఉండి అంతా చేపిస్తుంది, నేను ఊరుకోనని చెప్పేసి బార్ అసోసియేషన్లో కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చేసి పంజాగుట్ట సీఎం మీద వాళ్ళు సీరియస్ అవుతారు. ఈలో పోలీసు వచ్చి ఏమంటారు, ఇది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్లేస్, ఇది ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరైనా సరే డిసిప్లిన్తో ఉండాలి, ఆయన డౌట్ ఉంటే ఆయన మేము ఆల్కహాల్ టెస్ట్ చేసాము, డ్రగ్ అండ్ ట్రస్ట్ కదా అని వాళ్ళు అంటారు. సో ప్రతి ఒక్కరు క్లారిటీగా ఉన్నారు. బట్ మంగ్లీ ఇచ్చిన క్లారిటీతో నాకైతే అర్థమవుతుంది ఏదైతే స్కామ్ జరిగిందో, ఎక్కడైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో దాని వెనక తెలిసి తెలియకుండానో తెలిసే మంగ్లీ వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేయటమో లేదన్నప్పుడు డబ్బులు కట్టండి మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి బాధితులు చెప్పడం మొత్తం చేసిన నాకైతే అనిపిస్తుంది. ఇక పోలీసుల విచారణలో తెలిసింది సిఐడి విచారణలో తప్పు మంగ్లీదా సుబ్బారావుదా తెలిసినప్పుడు రిమైనింగ్ మాట్లాడదు. ఇప్పుడైతే క్లారిటీ మంగ్లీ చెప్తుందని ప్రకారం డే 1 నుంచి ఆమె చెప్తున్న ప్రకారం మొత్తం చూస్తూ పోతా ఉంటే ఈమెకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా బాధితురాలనే అంటుంది. అంటే ఈమెనే మోసం చేశారు. ఏ రకంగా, నువ్వు ముందుండి ప్రచారం చేయి మస్తు పైసలు వస్తాయని చెప్పారు, తీరా ప్రచారం చేసింది, పైసల తర్వాత సంగతి పేరైతే పోయింది, అవతల ఎవరి చేత డబ్బులు కట్టించారో వాళ్ళకి డబ్బులు కూడా పోయినాయి. ఇప్పుడు ఇక పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసు అయితే తీసుకున్నారు, సిఐడి విచారణకు ఆదేశించారు. హేమకాంత్ రెడ్డి, మధు వీళ్ళిద్దరు దొరికితే ఇప్పుడు కేసు కొలిక్కి వచ్చేసింది. దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్ ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా.